Hello all, SSC GD notification recently released with that huge number of vacancies, 25,487 vacancies toti. So manki notification recently released. Chala mandiki ee uniform job anedi passionate ga undu kada, like BSF అని చెప్పి ITBP అని, అలాగే నెక్స్ట్ మనకి CISF, SSB ఇలాంటి ఏవైతే ఉన్నాయో, సో CRPF కానీ ఈ అన్ని జాబ్స్ కి కలిపి కామన్ ఎగ్జామ్ SSC GD. అండ్ దట్ టు మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామ్ ని రీజనల్ లాంగ్వేజ్ లో కూడా రాయొచ్చు, అంటే తెలుగులో కూడా SSC GD ఎగ్జామ్ ని మీరు అటెంప్ట్ చేయొచ్చు అన్నమాట. ఎవరైతే ఇలాంటి ఆపర్చునిటీని అందుకోవాలనుకుంటున్నారో సో మీరు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేయాల్సే డేట్ వచ్చేటప్పటికి December 1st నుంచి December 31st లోపు అన్నట్టుగా వీళ్ళు డేట్స్ ఇచ్చారు. అలాగే మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయ్యి ఉండాలి. అండ్ జనరల్ కేటగిరీ ఏజ్ వచ్చేటప్పటికి 18 to 23 ఇయర్స్ అని మెన్షన్ చేశారు. అది కాకుండా SC, ST, OBC, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి: న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్, అండ్ ఇంగ్లీష్ లేదా హిందీ అనే ఒక సబ్జెక్ట్ ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో టోటల్ గా ఇట్లా 4 సబ్జెక్ట్స్, ఈచ్ సబ్జెక్ట్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్, అంటే ఓవరాల్ గా 80 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి. 160 మార్క్స్ అండ్ 60 minutes, అంటే 1 hour టైం అనేది టోటల్ గా ఈ ఎగ్జామినేషన్ కి ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 0.25 అనేది వీళ్ళు నెగిటివ్ మార్కింగ్ కింద మనకి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్ లో చాలా క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు. ఎగ్జామ్ టెంటేటివ్ డేట్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్మోస్ట్ ఇది మనకి ఏప్రిల్ మంత్ లోపు, అండ్ 2026 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మంత్ లోపు ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో సో దాన్ని నిర్వహిస్తాము అన్నట్టుగా కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇలాంటి ఆపర్చునిటీస్, మంచి శాలరీ అండ్ యూనిఫామ్ జాబ్, పర్సనల్ గా ప్రొఫెషనల్ గా కూడా ఒక మంచి కెరియర్, అంటే సో మనకి యూనిఫామ్ జాబ్ లో అండ్ మంచి శాలరీతో ఒక మంచి ప్రొఫెషనల్ గా మనల్ని మనం ఊహించుకుంటాం చూసారా. సో అలాంటిది మనకి కన్వీనియంట్ లాంగ్వేజ్ లో అండ్ బేసిక్ సిలబస్ తోటి సో ఒక మంచి నోటిఫికేషన్ గా దీన్ని చెప్పొచ్చు. అండ్ దట్ టు ఈసారి చాలా హ్యూజ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ లో వచ్చాయని చెప్పాలి. ఈ అవకాశాన్ని ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.